ఏపీలో వరదలు వచ్చాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. వరదల్లో ముంపుకు గురైనటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిత్యావసరాలు అందిస్తున్నారు. ప్రభుత్వం చేయగలిగినటువంటి ప్రతి సహాయం కూడా చేస్తూనే ఉంది. ఇదంతా బాగానే ఉంది. అయితే మనం ఆల్రెడీ 2-3 రోజుల క్రితం కూడా మాట్లాడుకోవటం జరిగింది. ఇప్పుడు నుంచి ఈ ప్రాంత వాసులు ఎదుర్కోవాల్సినటువంటి అతిపెద్ద సవాళ్ళు, సమస్యలు ఏంటి అంటే, ఈ ప్రాంతంలో ఒక్కసారిగా వ్యాపారాలు దెబ్బతింటాయి. సో ఇక్కడి నుంచి వీళ్ళు పుంజుకోవటం అనేది చాలా కష్టం అవుతుంది. ఇప్పటికి మొన్న ఒక న్యూస్ ఛానల్లో ఒక వ్యక్తి మాట్లాడటం విన్నాను. చాలా బాధ అనిపించింది. రూపాయి కూడబెట్టుకుని కొడుకుని ఇంజనీరింగ్ చదివిస్తున్నాను, ఇప్పటి వరకు వాడికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు, ల్యాప్టాప్ అన్నీ కూడా వరదల్లో పోయినాయి. ఎటు పోయినాయో తెలియదు, ఎక్కడ పోయినాయో తెలియదు. సో ఇవన్నీ మళ్ళీ తెచ్చుకోవాలి కదా. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కి అప్లై చేయాలి 10th సర్టిఫికెట్ల కోసం. అలాగే ఇంజనీరింగ్ అయితే ఏ యూనివర్సిటీనో ఆ యూనివర్సిటీకి అప్లై చేయాలి. నాగార్జున యూనివర్సిటీనా, జేఎన్టీయూ యూనివర్సిటీనా, దేని కింద అయితే అఫిలియేషన్ దానికి అప్లై చేసుకోవాలి. ఈ మధ్యలో ఇంటర్మీడియట్కి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో అప్లై చేసుకోవాలి. ఆ సర్టిఫికెట్లు రావాలి, వెరిఫికేషన్లు అవ్వాలి. అలాగే ₹1000 పెట్టి కొనుక్కున్నటువంటి ల్యాప్టాప్లు ఈఎంఐలు తీరినయో లేదో తెలియదు, మళ్ళీ కొత్తగా ఈఎంఐలు పెట్టుకోవాలి. ఇవన్నీ కష్టాలే. సో మధ్య తరగతి ప్రజలకు అటు రిచ్గాను బతకలేరు, ఇటు పూర్గాను బతకలేరు. అటు ఇటు కాకుండా మధ్యలో కొట్టుమిట్టాడేటువంటి జీవితాలు వెళ్ళాయి. సో కాబట్టి ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది. సో దీంతో పాటుగా రూపాయి పోగేసి కాస్త తక్కువకు వస్తుంది కదలే అని చెప్పి ఈ ఏరియాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో, లేదంటే స్థలాలు ఇట్లా ఏదో కొనుక్కుని ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు వాటిని అమ్ముకోనూ లేరు. ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతం అనేటువంటి ఒక ముద్ర పడిపోద్ది. సో ఇక్కడ కొనేవాళ్ళు రారు. ఇక నుంచి ఇటువైపు సిటీ ఎక్స్పాన్షన్ కూడా అవ్వదు. ఇటువైపు ఎవరు వెంచర్లు వేయరు, ఎవరు అక్కడ స్థలాలు కొనరు, ఎవరు ప్లాట్లు కట్టరు, ఎవరు ఫ్లాట్లు వేయరు, అపార్ట్మెంట్లు కట్టరు. ఎందుకంటే మునిగిపోతాయి అనేటువంటి భయం, వరద వస్తే ముందు ఇటే వస్తుంది అనేటువంటి భయం. సో దీని నుంచి బయటపడేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాందే. రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా దెబ్బతినిపోద్ది. ఇంకా ఎక్స్పాన్షన్ అనేది జరిగితే అటు తాడేపల్లి, మంగళగిరి వైపు జరుగుతుంది, లేదంటే ఇటు గన్నవరం వైపు జరుగుతుంది, లేదంటే ఇటు పోరంకి, పెనమలూరు, కానూరు, ఇటు సైడ్ మచిలీపట్నం వైపుకి ఇటు జరుగుతుంది. సో ఏదైనా కానీ ఇక ఒక సైడ్ మొత్తం కూడా దెబ్బతినిపోయేటువంటి పరిస్థితి. సో దీని నుంచి బయటపడేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. మరలా ఇక ఎప్పటికీ శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపిస్తూ, ఎప్పటికీ ఇటువైపు వరదలు రావు అనేటువంటి పరిస్థితిని కల్పించి ఒక భరోసా అనేది ఆ ప్రాంత వాసులకు కల్పించగలిగితే, ఇన్వెస్టర్లకు కల్పించగలిగితే అక్కడ మరలా పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఈ బాధలు తప్పవు.